యెషువా టెస్టమెంట్ అని ఒక కొత్త డినామినేషన్, కొత్త కల్ట్ మొదలైంది. వాళ్ళు బైబిల్నే ఆధారంగా తీసుకుంటారు. రిమెంబర్ దిస్ నేమ్, యెషువా టెస్టమెంట్ అని వాళ్ళకు ఒక బైబిలే రాసుకున్నారు. అందులో మన క్రైస్తవ విశ్వాసానికి పునాదులైన వాటన్నిటిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. యేసు కన్యకు పుట్టాడు అంటే నిజంగా యెషయా ఆ మాట చెప్పాడా? చెప్పలేదు కదా, బైబిల్లో అట్లా లేదు అంటాడు. యెషువా టెస్టమెంట్ అన్న జ్ఞాపకం పెట్టుకోండి. యెషువా టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ లాగా ఇది యెషువా టెస్టమెంట్. మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తూనే ఉంటుంది అది, యెషువా టెస్టమెంట్ అని. YESHUA, యెషువా టెస్టమెంట్. యేసుక్రీస్తు కన్యకు జన్మించాడు, జన్మిస్తాడని అసలు చెప్పాడా అని అంటే కన్యకు పుట్టిన ఆ విశ్వాసాన్ని వాళ్ళు కూలద్రోస్తున్నారు. యేసుక్రీస్తు మనుషులందరి కొరకు, అంతకు ముందు తర్వాత ఉన్న అందరి కొరకు, యేసు పుట్టక ముందు, యేసు అవతరించిన తర్వాత అందరి కొరకు, అందరి పాపాల కొరకు నేనే పరిహారంగా బలి అవుతాను అని యేసు చెప్పాడా? అందరి కొరకు బలి కావడానికి నేను వచ్చానని యేసు చెప్పాడా? లాటిన్ బైబిల్లో అట్లా లేదే, గ్రీకు బైబిల్లో అట్లా లేదు అని ప్రశ్నిస్తున్నారు యెషువా టెస్టమెంట్ వాళ్ళు. ఎంత భ్రష్టత్వం! నేను మెసేజ్ పెట్టా, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అపోస్టసీ అని. ఇది ఒక పర్ఫెక్ట్ విశ్వాస భ్రష్టత్వం అని చెప్పా. ప్రియులారా, అంటే వీడు ఇందులో నుంచే బయలుదేరాడు. బైబిల్ నమ్మి 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 బైబిల్ సత్యమని వాదించి బైబిల్ని గ్రీకులో చదవాలి, బైబిల్ని హీబ్రూలో చదవాలి, బైబిల్ని లాటిన్లో చదవాలి అని ఏదో మనకు తెలియని భాషల్లోకి తీసుకెళ్ళి ప్రజలను ఎలాగ దారి తప్పిస్తున్నారు. ఎలా దారి తప్పిస్తున్నారంటే యేసు ప్రభు వారు ఏకైక లోక రక్షకుడు కాదు అని. ఎంత దారుణమో చూడండి. బైబిల్ ఇంకా లోతుగా చదివి ఆఖరణ వాడు తీసుకొచ్చిన కంక్లూజన్ ఏంటంటే యేసు ఏకైక లోక రక్షకుడు కాదు అని. ఎంత బద్మాషి కదా! నాకు కోపం రావద్దంటే రాదా? మరి కోపం రానుడు ఆడు ఫాల్తుగాడండి, వాడు బతికినా సచ్చినా ఒకటే. స్టూపిడ్ ఫెలోస్. కోపం రావద్దు. ఏంద్రా కోపం రావద్దు? ఇక్కడ మనుషులను నాశనం చేసే కుట్ర జరుగుతుంటే కోపం రాకపోవడం ఏంటి?